అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారు మనకు అందిస్తున్న వాగ్దానం. ఈరోజు వారాహి వాక్కులో మనకు అమ్మవారు ఒక మంచి వాగ్దానం అనేది అందిస్తున్నారు. తల్లి, నిన్ను ఏడిపించే వాళ్ళకి చావు దెబ్బ కొడతాను. నిన్ను ఏడిపించే వాళ్ళకి సరైన బుద్ధి చెబుతాను. నువ్వు దిగులు పడకు. నీ కష్టాలు చూసి ఇతరులు నిన్ను తొక్కాలని చూస్తున్నారని బాధపడవద్దు. అన్నిటినీ నేను సరిచేస్తాను కదా. ఆఖరి వరకు విను. నీ వారాహి తల్లి చెప్పే ఈ యొక్క సందేశం నీ జీవితాన్ని ఎలా మారుస్తుందో అని అమ్మవారు మన కోసం ఒక మంచి మాట తీసుకొచ్చారండి. అమ్మవారు వాగ్దానం ఏంటి, ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారని చూద్దామా. మానవ జీవితంలో కష్టాలు లేని మనిషి అంటూ ఉండరు. కానీ ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 24 గంటల్లోనే మంచి పరిష్కారం చూపగల మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. జ్యోతిష్యం చెప్పడంలో చాలా గొప్ప అనుభవం ఉన్న గురువుగారు శ్రీనివాసరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే ఖచ్చితమైన మంచి పరిష్కారం అనేది మీకు చూపిస్తారు. విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, అలాగే రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, మా యొక్క రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా, అదేవిధంగా పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అనేది సాల్వ్ చేస్తారు. జాతకంలో దోషాలుండి మాకు కలిసి రావటం లేదు అనుకున్న వారికి కూడా చక్కటి పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అనేవి తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9663064444. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోండి. ఇక మన కోసం వారాహి అమ్మవారు మన కోసం అందిస్తున్న ఈ యొక్క సందేశం తన బిడ్డల కోసమే. ఎవరైతే అమ్మవారి మీద భారం వేసుంటారో వారి కోసమే అని అమ్మవారు ఒక మంచి అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. బిడ్డ, నీ కష్టాలను, సమస్యలను నా ముందు అప్పగించావు కదా, ఇక ప్రశాంతంగా ఉండు. నువ్వు ఇప్పటి వరకు ఇబ్బంది పడింది చాలు. తప్పు చేసేవారికి కాదు, నేను ఎప్పుడు కూడా న్యాయంగా ఉండేవారికే తోడుగా ఉంటాను. అందుకే కదా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఈ తల్లి నీతో పాటే ఉన్నాను. చెప్పు, అర్థమవుతుందా? నీకు తెలుసు కదా తల్లి. ఇక నీ జీవితంలో నీకు చెడు తలపెట్టాలి అని చూసిన వారికి ఖచ్చితమైన దండన అనేది నేను విధిస్తాను. అది కూడా కఠినంగానే ఉంటుంది. నువ్వు కోరని జీవితం వారు కోరినట్లు ఏదీ జరగదు. అది నువ్వు అనుకున్నట్లుగానే నీకు అనుకూలంగా జరుగుతుందమ్మా. ఈ వారాహి భక్తులు ఎవరైనా సరే వారికి చెడు చేయాలనుకుంటే అది జరగని పని. ఎందుకంటే ఆ చెడుకి నా భక్తులకి మధ్యలో ఈ అమ్మ ఉంటుంది, ఈ వారాహి అమ్మ ఉంటుంది. అలాంటప్పుడు చెడు అనేది నా భక్తుల్ని తాకుతుందా? తాకదమ్మా. ఎందుకంటే ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తే నీకు అంతా శుభమే జరుగుతుంది. కానీ వారు నీకు చెడు చేయాలని చూస్తే అది నేను ఊరుకుంటానా? మనస్ఫూర్తిగా ఈ తల్లిని మొక్కావు కదా, నీకు జరగనిదంటూ ఏదీ ఉండదు. రేపటి రోజున బాగాలేదు అన్న జీవితం కూడా అస్సలు ఉండదు. అంతా అందంగా తీర్చిదిద్దుదాను నీ జీవితాన్ని. బాధపడకు బిడ్డ. రాబోయే కాలం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని నువ్వే గుర్తిస్తావు. నువ్వు కోరినవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాను. నెరవేర్చే బాధ్యత నాది. నీ కుటుంబంలో అందరూ బాగుంటారు, సంతోషంగా ఉంటారు. కాస్త ఓపిక మాత్రం పట్టు. అన్నీ అనుకూలంగా, నీకు సానుకూలంగా జరుగుతాయి. నీకు తోడున్నాను కదా, నీ జీవితంలో అంతా మంచిగానే ఉంటుంది. నీ సమయం కూడా చాలా ఆనందంగా, అందంగా మారుతుంది. రాబోయే కాలమంతా నీకు చాలా సుఖమయంగా, శాంతిమయంగా మారబోతుంది. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు. ఎల్లవేళలా నేను నీకు తోడు ఉండగా నీకెందుకు చెప్పు దిగులు. సంతోషంగా ఉండు బిడ్డ. ఇక తల్లి, నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో కదా, వాళ్ళని చావు దెబ్బ కొట్టే ఒక మాట నీకు చెబుతాను. జాగ్రత్తగా విను. ఈ మాట నువ్వు విన్నావు అంటే చాలు, నీ జీవితంలో నువ్వు ఊహించని ఒక అద్భుత మార్పు కూడా వస్తుంది. నమ్మకంతో ఈ తల్లి చెప్పేది విను. నీ జీవితమే మారుతుంది. నీకు ఒక రహస్యం కూడా చెబుతాను. నువ్వు నమ్మావు అంటే ఇప్పుడే, ఈ క్షణమే, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అనేది ఆలస్యం చేయకుండా వింటావు. ఇది నీకైన వాక్కు, నీకు ఈ తల్లి అందిస్తున్న అమ్మవాక్కు. మరి ఎందుకు ఆలస్యం? ఆ రహస్యం ఏంటి అని నీవు తెలుసుకోవాలని ఉంది కదా.
ఖచ్చితంగా నువ్వు తెలుసుకొనే తీరుతావు. ఏదైనా ఈ తల్లి చెప్పింది అంటే అది నీ సంతోషంగా ఉండాలి అని కోసమే, నీ సంతోషం నీ ఆనందం కోసమే. అలాగే నా బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశం, సంకేతం కూడా నేను అందిస్తాను. ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే శత్రువుల నుండి భయపడుతూ ఉన్నారో వాళ్ళ నుంచి ఈ తల్లి ఎలా రక్షించాలని నాకు తెలుసు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని నువ్వు అనుకుంటే అది నీ యొక్క భయం, ఆ భయాన్ని వదిలిపెట్టు. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించే బాధ్యత నాది. నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు. ఎవరైతే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారో వారికి ఈ తల్లి అందిస్తున్న ఒక చక్కటి రహస్యవార్త. ఈ రహస్యవార్తను ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిందే. నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి అని ఇవన్నీ కూడా నేను ఈరోజు ఈ అమ్మవాక్కులో నీకు చెబుతాను. నీ చుట్టూ శత్రువులు ఎంతోమంది ఉన్నారు కదా, అందరూ కూడా నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, అసూయపడుతున్నారు. అసలు నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. నువ్వు బాగుండటం చూసి తట్టుకోలేకపోతున్నారు. నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. నీ ఎదుగుదల చూసి వారు ఘోరంగా ఏడుస్తున్నారు. నిన్ను ఎదగనివ్వకుండా ఓడించాలి అని, అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా నీకై నువ్వే ఓడిపోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఏదైనా ఆపదలో ఇరుక్కుంటే వారు ఆనందపడేలా ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు ఈ తల్లి ఉండగా ఆపదలో ఎందుకు ఇరుక్కుంటావు? అలాగే నిన్ను పైకి లేపటానికి నేను ఉన్నాను కదా. నువ్వు కూలదోలిపోతూ ఉంటే నేను ఊరుకుంటానా బిడ్డ? నువ్వు పడితే నవ్వాలని వారు ఎదురు చూస్తుండొచ్చు, కానీ అది జరగని పని అని వారికి తెలియదు. నువ్వు ఓడిపోతే సంతోషపడాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ నిన్ను గెలిపించే బాధ్యత నాది. ఈ వారాహి అమ్మని ఎవరైనా సరే మొక్కారు అంటే వారికి విజయం తప్పకుండా వరిస్తుంది. ఎవరికైనా సరే నీ కష్టం చెప్పుకున్నా వారు నీకు ఆరుదలు చెప్తారు, కానీ మనసులో మాత్రం సంతోషపడుతూ బాగా జరిగిందిలే అనుకుంటారు. నీ ముందు మాత్రం ఎంతో బాధ ఉన్నట్లుగా అయ్యో నీకింత కష్టం వచ్చిందా అని నటిస్తారమ్మా. కానీ లోపల వాళ్ళకి ఇలానే కావాలే అని ఇంకా ఎక్కువ జరగాలి అనుకుంటారు. నీ గురించి ఇంకా ఇంకా కుళ్ళుకుంటూ సంతోషపడతారు. అలాంటి వారు ఎవరు? వారికి దూరంగా ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నువ్వు నిత్యం కూడా ఎలాంటి చెడు ఆలోచనలతో ఉండవు. ఆ విషయం ఈ తల్లికి తెలుసు. ఎప్పుడు కూడా ఇతరుల మంచే కోరుకుంటావు. అలాంటి నీకు నీ గురించి ఇలా అనుకుంటున్నారు వాళ్ళు. ఇతరులు నీ యొక్క చెడు కోరుకుంటున్నారమ్మా. ఆ విషయం నీకు తెలిసినప్పుడు స్వచ్ఛమైన నీ మనసు, పసిపిల్లల నీ మనసు గాయపడుతుంది కదా. ఎంతో లేతదైన అమాయకమైన నీ మనసు బాధపడుతుంది. అవునమ్మా, నాకు ఎందుకు ఇలా నన్ను చూసి అనుకుంటారేమో, అది వాళ్ళ గుణం తల్లి. నేను అందరూ మంచి కోరుతున్నాను కదా, ఎందుకు ఇలా నా గురించి ఇలా అనుకుంటున్నారు అని నువ్వు బాధపడవద్దు. నువ్వు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ అమ్మ అనుగ్రహం పూర్తిగా నీకు అందుతుంది. ఈ అమ్మ అనుగ్రహంతో నీకు ఏం కావాలో అది అందిస్తాను. ఈ అమ్మ తోడు నీకు ఉండగా సమస్త లోకమంతా కూడా నీకు అనుకూలంగా మారుతుంది. నీకు తోడుగా, నీడగా, అండగా నేనుండగా నీకు దిగిలేలా ఎందుకు చెప్పు? ఎవరు ఎన్ని మాయలు చేసినా, ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా ఏదీ నీకు అంటనివ్వను. నీ దరిదాపుల్లో కూడా రానివ్వను. నీ కుటుంబం చిన్న భిన్నమైనా సరే అది చూసి సంతోషపడేవాళ్ళు నీ చుట్టూ ఉంటారే, కానీ అలా ఏమీ అవదు. భయపడకు బిడ్డ. నీ కుటుంబం నువ్వు కోరుకున్నట్లుగా సంతోషంగా ఉంటారు. నీ బంధం నువ్వు అనుకూలంగా ఉంటావు. ఇక నీ బంధానికి మంచి అదృష్టం కూడా కలిసి వచ్చి మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా హాయిగా ఉంటారు. ఈ తల్లే చెబుతున్నాను కదా, నీ కుటుంబం సంతోషంగా చూడటం నా బాధ్యత. నీకు ఆదాయం కలిగి నీ వ్యాపారం మరింత వృద్ధిలోకి రావటం నా బాధ్యత. సుఖశాంతులతో సంతోషంగా ఉంటావు. ఇందులో ఎలాంటి మార్పు అనేది లేదు. నేను చెబుతున్నాను, మార్పు ఉండటం లేదా అంటావా? దిగులు పడకు. ఈ తల్లి అనుగ్రహం ఇచ్చిందంటే నీకు ఇక అంతా సుఖంగా ఉంటుంది. ఏవి కూడా జరగవు. ఎలాంటి కీడు కూడా జరగదు. ఎన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇకపై నీ భర్తకి అదృష్టం కలిసి రావడం తథ్యం. నీ ప్రార్థనల యొక్క మంచి ఫలితం, నీ యొక్క దైవ ఆరాధన అన్నీ కూడా నీ యొక్క పిల్లల సంక్షేమం, భవిష్యత్తు బాగుంటుంది. నీ బంధానికి అదృష్టం కలిసి వచ్చి నీకు
మంచిగా తోడుగా ఆనందంగా ఉండేలా చేస్తుంది. నీ మంచి మనసుకి, నీ సాయం చేసే గుణానికి ఏది వృధా అవ్వదు. నువ్వు చేసిన ప్రతి సాయం కూడా అదృష్టమై నీకు పుణ్యం చేకూరుస్తుంది. నువ్వు పఠించే మంత్రమైనా సరే, నువ్వు నీ అమ్మ దగ్గరే పెట్టే ప్రార్థన అయినా సరే, ఈ వారాహి నామజపం ఏది చేసినా, ఆ చిన్న పూజ చేసినా, ఒక దీపం పెట్టి నన్ను ఆరాధించినా నీకు ఆ అదృష్టం అనేది వరాలుగా మారుస్తాను. కాలం ఏదీ మర్చిపోదు. నువ్వు చేసినవన్నీ కూడా నీకు తిరిగి వడ్డీతో సహా వస్తాయి. అందువల్ల నువ్వు హాయిగా ఉంటావు. కష్టాలు అనుభవించేశావు, అవి ముగిసిపోయాయి. అవి నీ కర్మ ఫలితాలే. కానీ నువ్వు మంచి చేశావు కదా, అన్నీ మంచిగా ఉంటాయి. నువ్వు సాయం చేసావు కదా, నువ్వు ఆపదలో ఉంటే భగవంతుడే నీకు సాయం చేస్తాడు. ఇక చెడు అంటావా, చెడు చేసేవాళ్ళు వారి విజ్ఞతకే వదిలేద్దాం. నువ్వు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ యొక్క భావన, నీలో మనసు అనేది ఇతరులు ఏమనుకుంటారో అన్న భావనను వదిలేయి. నీ మంచి కోరే వాళ్ళు కూడా నిన్ను నమ్మేవారు ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళరు. నీ నమ్మకం అనేది తప్పకుండా నిజమవుతుంది. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి తప్పకుండా ఈ వారాహి తల్లి ఇన్ని జాగ్రత్తలు నీకు అందజేస్తున్నాను. నువ్వు తల ఎత్తుకుని బతికేలా, నమ్మకం నెరవేరేలా, నీ మనసులో కోరిక ఖచ్చితంగా తీరేలా నేను చేస్తాను కదా. నీకైన కోరిక నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. నీకు శత్రువులను కూడా మిత్రులుగా చేర్చే బాధ్యత నాది. దిగులు పడాల్సిన అవసరం లేదు. అసలు దేనికి కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. నీ యొక్క మాట, ఈ అమ్మ వాక్కు నువ్వు విన్నావు అంటే ఇక నీకు అదృష్టం కలిసి వచ్చిందే. అన్నీ కూడా స్పష్టంగా విన్నావు కదా. ఇక మనసు కుదుటపడిందా? నీ మనసు ప్రశాంతపడిందా తల్లి? ఇక నిశ్చింతగా నిద్రించు. ఇన్ని రోజులు ఆలోచనలతో ఉన్నావు. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపో. ఎవ్వరికి ఏ విషయాన్ని నువ్వు నీ మనసులో వచ్చిన ఆలోచనని చెప్పకు. అలాగే నీకున్న సమస్య ఎవరి దగ్గర పంచుకోకు. ఎందుకంటే నీ సమస్య ఇతరులకు చెప్తే ఓదారుస్తారో లేదో తెలియదు, కానీ అది పక్కన పెడితే నీ బలహీనత మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. నీ సమస్యను ఒక సవాలుగా తీసుకో. గెలవాలన్న తాపత్రయం పెట్టుకో. నీకు కావలసిన అన్ని అర్హతలు నీకున్నాయి. గెలుపు నిన్ను వరిస్తుంది. విజయ అవకాశాలు నీకు దగ్గరికి వస్తాయి. ఇక ఏది మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా నీకు వచ్చిన అవకాశాలను నువ్వు వినియోగించుకో. ఈ వారాహి ఆశీర్వాదం నీకు ఉన్నంత వరకు నువ్వు ఓడిపోవు బిడ్డ. ఈ అమ్మ అనుగ్రహం నీకుంటే భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.